జై శ్రీరామ్. మొదటిసారి నరేంద్ర మోడీ ప్రభుత్వము నోట్ల రద్దు చేసిన తర్వాత మళ్ళీ ఆ ప్రకంపనలు భారతదేశాన్ని రెండు రకాలుగా ఇబ్బంది పెట్టినాక, అంటే విభజించినట్టు కనిపించిన తర్వాత, అంటే సమర్థించిన వర్గం ఒకటి, సమర్థించని వర్గం ఒకటి. ఇందులో రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రతిపక్ష వాళ్ళు ఉన్నారు, లేదంటే పెట్టుబడిదారులు ఉన్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలతో సహా సమర్థించిన వాళ్ళు ఉన్నారు, విమర్శించిన వాళ్ళు ఉన్నారు. కానీ అందులోంచి బయటకు వచ్చేసి మళ్ళీ ప్రపంచం డిజిటల్ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత 10 రూపాయల ఛాయ్ దాగి కూడా స్కాన్ చేసి గుడ్ నమస్తే బాస్ అని చెప్పించుకొని వెళ్ళిపోతున్న క్రమం కనిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతము 2000 రూపాయల నోటు రద్దు చేసిన తర్వాత, అంటే ఇబ్బందికరంగా లేని విధంగా 2000 రూపాయల నోటును రద్దు చేసింది. అంటే ఇప్పటికప్పుడే ఈ క్షణమేక నోట్లన్నీ రద్దు, ఇట్లా అన్నీ ఏది ఉన్నా బ్యాంకులో వేసుకోవాలని కాకుండా ఒక టైం పెట్టి ఆ టైం ప్రకారం సిస్టమేటిక్గా చేసినా కూడా దాదాపుగా 6000 కోట్ల రూపాయల 2 లక్షల రూపాయల నోట్లు ఇంకా జనం వద్దే ఉన్నాయని ఆర్బీఐ చెబుతోంది. అంటే అవి నిజంగా బ్లాక్ అమౌంటా లేకపోతే ఇంకా వేరేనా, ఎలా తేటతెల్లం కావడం కొంచెం కష్టమే. ఏదైనా ఆ డబ్బు అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు అది బయటకు వస్తుందా రాదని తర్వాత అంశం. ఈ క్రమంలో 500 రూపాయల నోటును కూడా మెల్లిమెల్లిగా రద్దు చేయాలన్న ఆలోచన ఆర్బీఐ చేస్తుందనేది చాలామందికి మింగుడు పడడం లేదు. అందులో పారిశ్రామికవేత్తలు, హుండీ వ్యాపారం చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ దందాలు చేసేవాళ్ళు, తర్వాత ఈ బ్రోకరేజాలు చేసే వాళ్ళందరూ కూడా దీన్ని సహించడం లేదు. దీన్ని ఎలాగైనా ఆపాలి, పెద్ద నోట్లు లేకపోతే కష్టం అవుతుంది, డబ్బులు పెట్టుకొని జేబులో పెట్టుకొని పోయే ప్రపంచం పోయింది ఎలా ఇప్పుడు అనేది ఇప్పుడు వాళ్ళకు వస్తున్న ప్రశ్న. కానీ సామాన్య ప్రజానీకం కానీ లేదా ఆర్థిక పరంగా కానీ ఆలోచిస్తే 500 రూపాయల నోటును క్రమక్రమంగా తగ్గించి, అదేవిధంగా 200 రూపాయల నోటును కూడా మెల్లిమెల్లిగా తగ్గించేసుకొని 100 రూపాయల నోటునే భారతదేశంలో హయ్యెస్ట్గా ఉంచడం అనేది చాలా మంచి పరిణామము, ఆర్థికంగా చాలా ఇబ్బందికరంగా లేకుండా ఉంటుందని చెప్పి చాలామంది చెప్తున్న మాట ఇది. అంటే అప్పుడు ఏంటంటే ఇప్పుడు బ్లాక్ మనీ తీసుకెళ్ళాలి, ఇప్పుడు 1 లక్ష రూపాయలు 5 లక్షలు తీసుకెళ్లాలని వాళ్ళని అనుకుంటే 2000 రూపాయల నోట్లు ఉంటే 2 వాచ్ ప్యాకెట్లో పెట్టుకొని లేకపోతే వెనక జేబులో పెట్టుకొని సింపుల్గా వెళ్ళిపోవచ్చు. అంటే బ్లాక్ మనీ వ్యవహారం నడిపించడానికి చాలా ఈజీగా ఉంది. అలాంటి పరిస్థితి లేకుండా 100 రూపాయల నోట్లు ఒక 2 పెట్టుకుంటే ఏమో 20,000 రూపాయలు అవుతాయి. అంటే చాలా మటుకు తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు అంతా ప్రపంచం అంతా డిజిటల్ అయిపోయింది. ఏది ఉన్నా కూడా 50,000 కంటే ఎక్కువ తీసుకోవాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది, లేకపోతే 50,000 రూపాయల కంటే ఎక్కువ డబ్బులు డిపాజిట్ చేయాలన్నా ఇబ్బందిగా ఉన్న క్రమంలో చాలా మటుకు డిజిటల్ వ్యవహారాలు నడుస్తున్నాయి. బ్లాక్ మనీకి ఆస్కారాలు చాలా తగ్గుతున్నాయి. ఇప్పుడు జిఎస్టీ కూడా విపరీతంగా పెరిగి జీడిపి పెరుగుతోంది, లేకపోతే ఇవన్నీ పెరుగుతున్నాయంటే దీని ఒకదానికొకటి లింక్ చైన్ సిస్టమ్ ఉంది. ఇందులో 2000 రూపాయల నోటు రద్దు అనేది అతిపెద్ద విజయం. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం 500 రూపాయల నోట్లను తగ్గించేసి 200 రూపాయల నోట్లను ఏటీఎంలో పెట్టాలి అని ఎక్కువగా పెట్టి దాంతో ఏటీఎంలు నడిపించాలని ఒక నిర్ణయం గతంలో తీసుకున్నది కూడా మంచి పరిణామమే. ఈ 500 రూపాయల నోటును ఉన్నవన్నీ, అంటే ఆ నోట్లన్నింటినీ కూడా సేకరించుకొని వాటి స్థానంలో 200 రూపాయల నోట్లను మళ్ళీ రిలీజ్ చేయడమా లేదా 100 రూపాయల నోట్లను రిలీజ్ చేయడమా చేసి మెల్లిమెల్లిగా ఈ యొక్క జీరో దందాల్ని తగ్గిస్తే భారతదేశం మరింతగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయని మాత్రం మేధావి వర్గం చెబుతోంది. మొత్తానికి 500 రూపాయల నోటు రద్దును మటుకు మేధావి వర్గం సమర్థిస్తోంది. అంటే రద్దు అంటే ఒకేసారి రద్దని కాదు, తగ్గించడం, క్రమక్రమంగా తగ్గించడాన్ని మాత్రం మేధావి వర్గం చాలా గొప్పగా సమర్థిస్తోంది. ఇక చాలా దీనికి కొంత నెగటివ్ ఉంటుంది, చాలా వరకు పాజిటివ్ ఉంటుంది, కొంత మాత్రం నెగటివ్ ఉండే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. జై శ్రీరామ్.